హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ కుమారి. రాగులు మనం ఎక్కువ మోతాదులో తీసుకుంటే బయట మిషన్‌కైతే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా! తక్కువ మోతాదులో మనం ఇంట్లోనే చాలా శుభ్రంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను రాగులు 2, 3 సార్లయితే శుభ్రంగా కడిగేశానండి. చాలా ఇసుక, మన్ను అయితే ఉంటుంది రాగులల్లో. ఇక్కడ చూస్తున్నారు కదా! పైపైన ఉన్నటువంటి ఈ పొట్టు మొత్తం తీసేసుకొని ఇంకొకసారి శుభ్రంగా కడిగేసి మనము ఒక 24 అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలండి రాగులను. ఈ రాగులను నేను మొలక ఎలా కట్టాలో చూపిస్తాను. ఇక్కడ నెక్స్ట్ డే అనమాట ఇది. 24 అవర్స్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను. మొత్తం ఇంకొకసారి కడిగేసి నీళ్ళని వంపేసుకోవాలి. మీలో ఎంతమందికి గాలించడం వచ్చు? మేమైతే ఇలా చేసేదాన్ని గాలించడము అంటామండి. అంటే ఇలా చేస్తే లోపల ఉన్నటువంటి మన కంటికి కనపరాని ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అయితే వస్తుంది. ఏమీ లేదండి. ఒక పాత్రలో ఇలా కొద్దిగా నీళ్లు తీసేసుకొని ఇలా ఆటోమేటిక్‌గా మనం అంటూ ఉంటే మన చేతిలోకి రాగులైతే వస్తాయండి. లాస్ట్ మిగిలినటువంటి ఆ ఇసుక, ఆ మట్టి నేను చూపిస్తాను చూడండి. అస్సలు నార్మల్‌గా మనం ఎంత చేసినా కూడా అది బయటికి రాదు. నేనైతే ఇది అమ్మ దగ్గర నేర్చుకున్నాననమాట. చూసారా ఎంత ఇసుక ఉందో, అది మనం చెరిగినా కూడా ఒక్కొక్కసారి అలాగే ఉండిపోతూ ఉంటుంది. మొత్తం అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎన్ని సార్లు కడిగినా కూడా ఈ ఇసుక అనేది అస్సలు పోదు. ఇలా చేస్తే పోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే మొత్తం తీసేసి ఒక చిల్లుల గిన్నెలోకైతే ఈ రాగులనైతే తీసేసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్‌లో అయితే చుట్టేసి పెట్టేశాను. ఒక 2 డేస్ తర్వాత మనకు రాగులలో ఇలాంటి చిన్న చిన్న మొలకలైతే వస్తాయండి. స్ప్రౌట్స్ లాగా. వీటిని మనము ఒకరోజు ఇలా ఎండలో పెట్టేసామంటే ఎండిపోతాయి. ఎండిన తర్వాత మనం ఇంట్లో ఉన్నటువంటి మిక్సీలో వేసేసుకొని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రాగి జావ, రాగి గంజి చేసుకోవచ్చండి. చాలా హెల్తీ పిల్లలకు కానీ, పెద్దలకు కానీ. చేయడము ఎలాగంటే ఒక 2 గ్లాసుల నీళ్ళైతే ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేశాను. ఇంకొక గ్లాసు నీళ్లు తీసుకొని ఒక స్పూను కానీ, 2 స్పూన్లు కానీ మనకు తగినంత మోతాదులో పిండి, రాగి పిండి కలిపి పెట్టేసుకొని ఇలా వేసేసుకున్నాము అంటే ఉండలు కట్టుకోకుండా ఉంటుంది. చాలా ఈజీగా అనమాట. ఇలా ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఇందులో మనము పాలు, బెల్లం కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మజ్జిగ, ఉప్పు వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. వేసవికాలం మొదలైంది కదండి. బయట మనము అవి ఇవి జ్యూసెస్ తాగే కన్నా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మన కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుందండి. మీరు కూడా రాగులను ఇలా స్ప్రౌట్స్ లాగా చేసి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.